ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో పలువురు బాధితులకు ఆర్థిక సాయం చేశారు. జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి బాధలను శ్రద్ధగా విన్నారు. సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించి ఆర్థిక సాయం చేశారు. సీఎం జగన్ ఉరవకొండ పర్యటనలో పలువురు బాధితులు సీఎంను కలిశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆర్థికంగా చేయూతను అందించి ఆదుకోవాలని కోరారు. వారి సమస్యలు విని చెల్లించిన సీఎం వారికి సాయం అందించాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ఎం గౌతమిని ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7 బాధితులకు కలెక్టర్ చెక్కులను అందజేశారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినాయనపల్లి గ్రామానికి చెందిన బాల గురువయ్య బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుండటంతో 2 లక్షల రూపాయల చెక్కును బాధితుని చెల్లెలు బాలమణికి జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బి పప్పూరు గ్రామానికి చెందిన గుర్రం మణికంఠ చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతుండటంతో 1 లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు. గుంతకల్లు పరిధిలోని ముదినాబాద్కు చెందిన శ్రీ ఆనంద్ అరుదైన వ్యాధితో బాధపడుతుండటంతో మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం 5,20,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందించారు. ఉరవకొండ మండలం సైషాన్పల్లి గ్రామానికి చెందిన కళ్ళులేని పాపకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కలెక్టర్ అందించారు. అనంతపురం నగరంలోని 6వ రోడ్డుకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావడంతో మెడికల్ రియంబర్స్మెంట్ కింద 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బిరుగుప్ప మండలం అవులన్న గ్రామానికి చెందిన ఉప్పర నరసింహలకు తలకు గాయమై శస్త్రచికిత్స జరగడంతో ఆర్థిక సహాయం కింద 12 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. తమ సమస్యను చెప్పుకున్న వెంటనే ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.